అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఒకే ఒక్క ప్రసంగంతో పాశ్చాత్య ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసి మన భారతదేశ ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక సన్యాసికతేది. ఆయనే స్వామి వివేకానంద. సరే, ఇప్పుడు మనం కాస్త టైం ట్రావెల్ చేద్దాం. సంవత్సరం 1893 చికాగోలో ప్రపంచ మతాల పార్లమెంట్ జరుగుతోంది. ఆ సభ మొత్తం ఒక రకమైన ఉత్కంఠతో, ఉత్సాహంతో నిండిపోయింది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది పండితులు, మేధావులు అక్కడ గుమిగూడారు తమ తమ విశ్వాసాల గురించి మాట్లాడటానికి. సరిగ్గా ఆ సమయంలో కాషాయ వస్త్రాలు ధరించిన ఒక యువ సన్యాసి నెమ్మదిగా వేదిక మీదకు వచ్చారు. మైక్ ముందు నిలబడి ఆయన పలికిన మొదటి మాటలివి: అమెరికా సోదర సోదరీమణులారా. అంతే, ఆ ఒక్క వాక్యంతోనే అక్కడున్న వేలమంది లేచి నిలబడి దాదాపు 2 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారు. అసలు కేవలం కొన్ని మాటలతో ఒక దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ఆ సన్యాసి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఆయన కథను మొదటినుంచి చూడాలి. ఆయన బాల్యంలోకి వెళ్ళాలి. సరే, మరి ఆయన ప్రయాణం ఎక్కడ మొదలయింది? ఆయన అన్వేషణ వెనుక ఉన్న ఆ తపన ఏంటే చూద్దాం. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. కలకత్తాలోని ఓ సంపన్న కుటుంబంలో పుట్టారు. చిన్నప్పట్నుంచే చాలా చురుకైన వ్యక్తి. దేన్నీ గుడ్డిగా నమ్మే రకం కాదు. ప్రతి ఆధ్యాత్మిక విషయానికి కూడా ఒక తార్కికమైన సమాధానం కావాలని కోరుకునేవారు. నరేంద్రుడి వ్యక్తిత్వం మీద 2 విభిన్న ప్రభావాలు ఉండేవి. ఒకవైపు తండ్రి విశ్వనాథ్ దత్త. ఆయన ఆధునిక, హేతుబద్ధమైన ఆలోచనలున్న వ్యక్తి. మరోవైపు తల్లి భువనేశ్వరి దేవి. ఆమెకు దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఈ రెండింటి మధ్య నరేంద్రుడి మనసులో ఒక పెద్ద సంఘర్షణ నడిచేది. అయితే సత్యం తెలుసుకోవాలన్న ఆయన తపన ఆయన జీవితాన్నే మార్చేసిన ఒక గొప్ప సమావేశానికి దారితీసింది. తనలో రేగుతున్న ప్రశ్నలకు సమాధానం కోసం ఆయన ఎంతోమందిని కలిశారు. కాని ఎక్కడా ఆయనకు సంతృప్తి దొరకలేదు. చివరికి 1881లో ఆయన ప్రయాణం దక్షిణేశ్వర్లోని శ్రీరామకృష్ణ పరమహంస దగ్గరకు చేరింది. మామూలుగా ఎవరూ అడగటానికి సాహసించని ప్రశ్న అది. కాని నరేంద్రుడు ఏమాత్రం సంకోచించకుండా సూటిగా రామకృష్ణులను అడిగారు, అయ్యా, మీరు దేవుణ్ణి చూశారా అని. ఇది ఆయనలోని ఆ జిజ్ఞాసకు, ఆ నిజాయితీకి ఒక నిదర్శనం. దానికి శ్రీరామకృష్ణులు ఎంతో ప్రశాంతంగా కాని చాలా బలంగా ఒక సమాధానమిచ్చారు. ఆ ఒక్క మాట నరేంద్రుడి ప్రపంచాన్నే మార్చేసింది. ఎందుకంటే అది పుస్తకాల్లో చదివిన మాట కాదు, అది ఒకరి ప్రత్యక్ష అనుభవం నుంచి వచ్చిన సత్యం. ఆ నిజాయితీ నరేంద్రుడిని కదిలించేసింది. బహుశా ఇదే ఆయన జీవితంలో అసలైన మలుపు. అక్కడినుంచి ఆయన మేధోపరమైన అన్వేషణ కాస్త ఒక గాఢమైన ఆధ్యాత్మిక సాధనగా మారింది. తన గురువు దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. 1886లో రామకృష్ణులు మహాసమాధి చెందిన తరువాత నరేంద్రుడు సన్యాసం స్వీకరించి స్వామి వివేకానందగా మారారు. వివేకానందగా మారిన తరువాత ఆయన జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. పరివ్రాజకుడిగా, అంటే ఒక సంచార సన్యాసిగా భారతదేశాన్ని కనుగొనటానికి బయలుదేరారు. దాదాపు 5 ఏళ్లపాటు ఆయన దేశం మొత్తం కాలినడకన తిరిగారు. రాజుల భవనాల నుంచి పేదల గుడిసెల వరకు అన్నీ చూశారు. ఆ ప్రయాణంలోనే ఆయన మన దేశంలోని అసలైన సమస్యలను కళ్లారా చూశారు. పేదరికం, నిరక్షరాస్యత, ప్రజల బాధలు, ఇవన్నీ చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది. భారతదేశపు చివరి అంచున కన్యాకుమారిలో సముద్రం మధ్యలో ఉన్న ఒక పెద్ద శిలపై కూర్చుని 3 రోజులు ధ్యానం చేశారు. అక్కడే ఆయనకు ఒక స్పష్టత వచ్చింది. తన ముక్తి కోసం మాత్రమే కాదు, ఈ దేశ ప్రజల సేవ కోసమే తన జీవితమని ఆయన గ్రహించారు. తన ప్రజల కోసం పశ్చిమ దేశాల సహాయం తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. సరే, ఇప్పుడు మళ్ళీ మనం చికాగో ప్రసంగానికి వద్దాం. ఆ చారిత్రాత్మక ప్రసంగం తరువాత ఆయన జీవితం చివరి దశలోకి అడుగుపెట్టింది. ఇక్కడే ఆయన తన లక్ష్యాలకు ఒక ఆచరణ రూపమిచ్చారు. 1897లో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆయనకు ఒక వీరుడిలా బ్రహ్మరథం పట్టారు. ఆయన దేశ ప్రజలకు ఒకటే శక్తివంతమైన సందేశమిచ్చారు: బలహీనతను వదలండి, ఆత్మవిశ్వాసంతో, ఐక్యతతో ముందుకు నడవండి అని. ఆయన కేవలం మాటలతోనే ఆగిపోలేదు. తన ఆశయాలను ఆచరణలో పెట్టడానికి రామకృష్ణ మిషన్ను స్థాపించారు.
దీనికి 2 ముఖ్యమైన ఆదర్శాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మిక సాధన, 2 నిస్వార్థ సేవ. మానవ సేవే మాధవ సేవ అన్నమాట. అయితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే జూలై 4, 1902న ఆయన మహాసమాధి చెందారు. అప్పటికాయన వయస్సు కేవలం 39 సంవత్సరాలు. కొన్ని తరాలు చెయ్యాల్సిన పనిని కేవలం కొన్ని సంవత్సరాల్లోనే పూర్తిచేసి తన ప్రయాణాన్ని ముగించారు. ఆయన భౌతికంగా మనమధ్య లేకపోవచ్చు, కాని ఆయన మాటలు, ఆయన ఆలోచనలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఈ మాటలు చూడండి, ఆయన వారసత్వం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆయన ఇచ్చిన సందేశాలన్నింటి సారాంశం బహుశా ఈ ఒక్క పిలుపులోనే ఉంది. నా భారతదేశమా, మేలుకో. ఈ పిలుపు ఈ రోజుకీ మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి యొక్క దృఢ సంకల్పం యావత్ దేశాలనే మేల్కొలిపే ఒక మహాశక్తిగా ఎలా మారుతుంది? బహుశా స్వామి వివేకానంద జీవితమే ఆ ప్రశ్నకు ఒక గొప్ప సమాధానం.